తొలి అడుగు ప్రేక్షకులకు హవనిజ నమస్కారం. పూజా గది వాస్తు ఎలా ఉంటే మంచిది, ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఇంటికి కూడా మనము పూజా గది ఉండాలని ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఎక్కడో దగ్గర మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది ఎక్కడైతే మంచిది. మరి పూజా గది వాస్తు అనేది అంత ముఖ్యమైందా? వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఆరోగ్యము, ఆనందము రెండూ కలుగుతాయి. మనకి తెలియని ఎన్నో విషయాలపైన ఈ ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి పూజా గది అనగానే ముందు మనం శుభ్రత, తర్వాత అలంకరణకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. నిజంగా పూజా గదిలో ఏదో మాయ ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే మనకి ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అనిపిస్తుంది. అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అర్థం. మరి పూజా గదిలో కూర్చొని మనం మెడిటేషన్ లాంటివి, ధ్యానం లాంటివి చేసాము అంటే ఎంత ప్రశాంతతని ఇస్తుంది. అయితే పూజా గది ఎలా ఉంచుకోవాలి, వాస్తు ప్రకారం ఎలా సర్దుకోవాలి, ఇలాంటి ముఖ్య విషయాలన్నీ తెలుసుకొని కనుక మనం చేసినట్టయితే మనకి ఇంకా మంచి ఫలితం ఉంటుంది. పూజా గదిలో ఉండేటువంటి దేవుడి విగ్రహాలు, పూజా గది గోడల మీదే వేసేటువంటి పెయింట్, ఇలా ప్రతి విషయాన్ని మనం పట్టించుకోవాలి. వీటన్నిటిని మనం కనుక శ్రద్ధగా మెయింటైన్ చేస్తే ఆ ప్రశాంతత, ఆధ్యాత్మికత, పాజిటివ్ ఎనర్జీ అనేవి మనకి వెంటనే వచ్చేస్తాయి. అయితే చాలామందికి తెలియక ఎక్కడ పడితే అక్కడ ఏది కనిపిస్తే అది విగ్రహాలని కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. పూజా గది కానీ లేదా పూజా మందిరం కానీ ఎంత చిన్నగా ఉన్నా సరే మనం కొన్ని విషయాల్ని కనుక తప్పకుండా పాటించినట్లయితే మనకి ధనలాభము, ఆరోగ్యము, ప్రశాంతత అనేవన్నీ ఉంటాయి. వాస్తులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం దిక్కు. ఏ దిక్కులో పెడుతున్నాం పూజా గది అనేది చాలా ముఖ్యం. ఆ దిక్కు ద్వారా మనకి పాజిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ అనేవి వస్తూ ఉంటాయి. పూజా గదిని నిర్మించడానికి ఈశాన్యం వైపు మంచిది. అయితే ఈశాన్యం వైపు మాత్రమే పూజా గది ఉంచుకోవాలి అనేది గమనించుకోవాలి. అయితే ఇంటి మొత్తానికి ఈశాన్యం కాకుండా కొంత ఆగ్నేయం వైపుగా అది జరిగినట్టయితే ఇంకా బాగుంటుంది. ఎందుకు అంటే ఈశాన్యం అనేది జలతత్వానికి ప్రతీక. మరి మనం అక్కడ అది దేవతా స్థానానికి, గురుస్థానానికి కూడా ప్రతీక. అయితే అక్కడ మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం, అక్కడ అగ్నితత్వాన్ని మనం రాజేస్తూ ఉంటాం. మరి ఖచ్చితంగా కనుక ఈశాన్యంలో మనము దేవతా గదిని పెట్టినట్టయితే అక్కడ దీపాన్ని వెలిగించాల్సి వస్తుంది. అంటే అక్కడ జలతత్వము, అగ్నితత్వము ఎగెనెస్ట్గా ఉండేటువంటి శక్తుల్ని మనం కలుపుతున్నాం. అందుకని కొంచెం ఆగ్నేయం వైపుగా, తూర్పు నుంచి ఆగ్నేయం వైపుగా మెల్లిగా జరుపుకున్నట్టయితే అక్కడ ఆగ్నేయం అగ్నితత్వానికి ప్రతీక. కాబట్టి అక్కడ మనం దీపాన్ని వెలిగించినా కూడా బాగుంటుంది. అందుకే పూర్వము వంటింట్లో దేవతా మందిరాన్ని అమర్చుకోవడం వెనక ఇదే కారణమై ఉంటుంది. దీనివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మామూలుగా ఉండే గదుల్లో సీలింగ్ కంటే కూడా పూజా గదికి కొంచెం తక్కువ సీలింగ్ ఉంటే మంచిది. ఎందుకంటే మన ఎనర్జీ, మనం ఏదైతే పూజ చేస్తుంటామో లేకపోతే అక్కడ ధ్యానం చేస్తూ ఉంటామో అలాంటప్పుడు ఆ ఎనర్జీ అంతా మన చుట్టూ ఒక ఆరా లాగా నిర్మించబడుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు సీలింగ్ ఎంత తక్కువగా ఉంటే అంత ఎనర్జీ మన చుట్టూ తొందరగా వ్యాపిస్తూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీలో మనం కూర్చున్నామన్న భావన ఉంటుంది అన్నమాట. దిక్కుల తర్వాత ప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఏ వైపు దేవుడి విగ్రహాలు పెడుతున్నాము అనేది చాలా అవసరం. అయితే ఒకే దేవుడి విగ్రహాలని ఎక్కువ పెట్టకుండా ఒక్కో దేవుడి విగ్రహాన్ని ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. అయితే వాటిని పెట్టేప్పుడు కూడా ఒక దేవుడికి మరో దేవుడికి మధ్య కాస్త స్పేస్ ఉండాలి, ఖాళీ ఉండాలి. వెంటనే ఆనిచ్చి పెట్టకుండా. అలాగే విరిగిపోయిన దేవుడి విగ్రహాలని, పగిలిపోయిన పటాలని, ఇలాంటి వాటిని పెట్టుకోకూడదు. ఇలా చేయడం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఎంతో ఇష్టపడి కొనుక్కున్నానే ఇది విరిగిపోయింది పడేస్తే ఇలాగా, అలాంటివి అస్సలు ఆలోచించకండి. ఎప్పుడు విరిగిపోయిన వాటిని, పగిలిపోయిన వాటిని వెంటనే మనం తీసేయాలి. అలాగే పూజా గదిలో పూజా పుస్తకాలు, దీపాలు, అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా సర్దుకోవడానికి మనకి ఒక అల్మారా కట్టిస్తూ ఉంటారు. అదే ఎక్కువ అల్మారాలు ఉండకూడదు. చాలా తక్కువ పదార్థాలని తక్కువ గూట్లో అమర్చుకోవాలి. ఎక్కువ ఏమైనా ఉంటే కనుక స్టోర్ రూమ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడి రూమ్ స్టోర్ రూమ్ కాదు. కాబట్టి వీలైనంత ఎక్కువ సామాన్లు నింపకుండా చాలా తక్కువ రోజువారీ వాడేవి అక్కడ పెట్టుకోండి. మిగతా ఏమైనా ఉంటే మీరు వేరే రూమ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు తెచ్చుకోండి. అది కూడా ముఖ్యంగా పడమర వైపు కాకుండా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే పడమర వైపు ఎప్పుడైతే మీరు దేవతా వస్తువుల్ని పెడతారో, పటాలని కానీ ఇంకేమైనా పూజకు సంబంధించినవి, అక్కడ గురువు నీచబడుతూ ఉంటాడు, శని స్థానము. కాబట్టి అక్కడ కాకుండా మీరు ఇంకెక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. ఇక పూజ గదిలో ఎలాంటి రంగులు వాడాలి?
ఎటువంటి రంగులు వేయడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పూజ గదిలో రంగులు వేసేప్పుడు కూడా కొంత జాగ్రత్త అవసరం. చాలా లైట్ షేడ్స్ని, లైట్ కలర్స్ని వాడుకోవాలి. ముఖ్యంగా తెలుపు, పసుపులో ఉండేటువంటి లైట్ కలర్స్. ముదురు రంగుల్ని వాడడం వలన ఏకాగ్రత తగ్గిపోతుంది. కాబట్టి మనకి పూజకి ముఖ్యంగా ఏకాగ్రత చాలా అవసరం. కాబట్టి లైట్ కలర్ రంగుల్ని వాడాలి. అలాగే ఎక్కువసేపు పూజ చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి అంటే చాలామందికి మంచి వెలుతురు ఉండే ప్రదేశంలో పూజ గది నిర్మించుకోవాలి. ఒకవేళ వెలుతురు లేకపోతే ఎల్ఈడి లైట్లు అలాంటివి పెట్టుకోవచ్చు. వీటితో మనం మెడిటేషన్ కానీ పూజ కానీ చేసినప్పుడు మనకి చక్కటి వెలుగు, మన చుట్టూ ఉండేటువంటి శక్తి ప్రసారం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇలాంటి వాస్తు టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించి మనం పూజ గది నిర్మించుకోవాలి. ఎప్పుడైనా పూజ దేవుణ్ణి ఉంచే ప్లేస్ మన హృదయంతో సమంగా ఉండేటువంటి ఎత్తులో కనుక ఉన్నట్టయితే మనం కంటితో కరెక్ట్గా దేవుణ్ణి చూస్తూ ప్రార్థించుకోగలుగుతాం. మనం కూర్చున్న దానికంటే దేవుడు కొంచెం ఎత్తులో మన హృదయానికి సమంగా ఉండేటువంటి ఎత్తులో ఉండాలి. దీని ద్వారా తొందరగా మనం భగవంతుడిపైనే దృష్టి పెట్టగలుగుతాము, భగవంతుడిపైనే ఏకాగ్రత నిలపగలుగుతాము. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది డైరెక్ట్గా మనకి తగులుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విగ్రహంలో శక్తి ఉంటుంది. ఆ శక్తి మనకి డైరెక్ట్గా తగులుతూ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని కనుక మీరు దేవతా గది నిర్మించుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే ఏదో ఒక టాపిక్ మీద అయినా మీకు వీడియో చేయాలి అని అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. నమస్తే.